వెల్కమ్ టు 6 టీవీ. కేవలం కొద్ది రోజుల్లో రానున్న 2024వ సంవత్సరం మారుతి సుజుకీకి భారతదేశంలో చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓఈఎం అనే కొత్త వాహనాన్ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మారుతి కంపెనీ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈవీఎక్స్ ఎలక్ట్రికల్ ఎస్యూవీతో పాటు జపాన్లో ఇటీవల ప్రారంభించిన కంపెనీ నెక్స్ట్ జెన్ స్విఫ్ట్ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే కొత్త సంవత్సరంలో భారతదేశంలో విడుదల చేయాలనుకుంటున్న మారుతి సుజుకి గురించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్ బ్యాక్లలో ఒకటైన స్విఫ్ట్ సరికొత్తగా సిద్ధమవుతుంది. 2024లో నెక్స్ట్ జెన్ స్విఫ్ట్ సరికొత్త లుక్, మెరుగైన ఫీచర్లు, చక్కని పనితీరుతో మన రోడ్లపై పరుగులు పెట్టేందుకు వచ్చేస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో టోక్యో మోటార్ షోలో దీనిని ప్రదర్శించారు. ఆ తర్వాత కొన్ని వారాలకు ఈ మోడల్ను ఇటీవల జపాన్లో ప్రారంభించారు. స్విఫ్ట్ సుజుకీలోని 4th జనరేషన్లోని తాజా మోడల్ జెడ్ సిరీస్ ఇంజన్లతో భారతదేశంలో ప్రారంభించడానికి రెడీ అయింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ 4 సిలిండర్ కే సిరీస్ ఇంజన్కి వీడ్కోలు చెప్పడానికి చాలామంది రెడీగా ఉన్నారు. దాని ప్లేస్లో కొత్తగా మరింత మెరుగ్గా తయారైన 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మార్పు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించడమే కాకుండా తక్కువ వేగంతో ఎక్కువ టార్గును కూడా అందిస్తుందట. మారుతి సుజుకి మన దేశంలోని ప్రవేశించడానికి కొంత సమయం పట్టింది. ఎట్టకేలకు తయారీదారులు భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈవీఎక్స్గా మార్చబడిన ఈ ఎస్యూవీని మొదటి ఆటో ఎక్స్పో 2023లో ఒక కాన్సెప్ట్గా ప్రదర్శించారు. ఈ ఈవీ భారతదేశంలో 2 బ్యాటరీ ఎంపికలను అందించే అవకాశం ఉంది. బేస్ మోడల్ కోసం 48 kWh యూనిట్, అలాగే అధిక వేరియంట్ల కోసం మరింత శక్తివంతమైన 60 kWh యూనిట్ను అందించే వీలుంటుంది. ఇక ఈ కారు ఇంటీరియర్ దృశ్యాలను ఒకసారి పరిశీలిస్తే ఈవీఎక్స్ పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దీర్ఘ చతురస్రాకార స్టీరింగ్ వీల్, వివిధ కార్యాచరణల కోసం టచ్ సెన్సిటివ్ నియంత్రణల, అలాగే మరిన్ని అధునాతన సదుపాయాలతో ఫ్యూచరిస్టిక్ క్యాబిన్ను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ ఎస్యూవీ టయోటా యొక్క 40PL ఎలక్ట్రిక్ స్టేట్ బోర్డ్ ఆర్కిటెక్చర్ లోకల్గా ఉన్న డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. అలాగే ఇది సుజుకీకి చెందిన గుజరాత్ ప్లాంట్లో తయారవుతుంది. మారుతి సుజుకి ఫ్యూచరిస్ట్ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీతో వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగదారుల ముందుకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈవీఎక్స్ ఒక రూమీ క్యాబిన్, ఇందులో అత్యాధునిక సాంకేతికత కలిగి ఉంది. ఒకే ఛార్జ్పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేయగలుగుతుందని తెలుస్తుంది. అయితే దీనిని ఇండియాలో లాంచ్ చేసే డేట్ మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. కానీ దీనిని 2024 చివరికైనా మన రహదారుల్లో చూడొచ్చని భావిస్తున్నారు. మారుతి సుజుకీకి ఈవీ గేమ్లో పెద్ద అడుగు పడిందని చెప్పొచ్చు. స్విఫ్ట్ సెడాన్ తర్వాత వచ్చిన డిజైన్ కారు 2024లో ఫేస్ లిఫ్ట్ పొందుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ సెడాన్కు రీఫ్రెష్ అందించడానికి తయారీదారులు 4వ తరం స్విఫ్ట్ను విడుదల చేసిన తర్వాత నవీకరించబడిన డిజైన్ను తీసుకువచ్చే అవకాశం కనిపిస్తుంది.